2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌళ్ళ సూర్య సాధన 24th ఎపిసోడ్. సో ప్రీవియస్ వీడియోలో మీరు నేను డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్ అవస్థాత్రయం అంటే ఏంటి అని చెప్పేసి, అందులో థర్డ్ ఏ విధంగా ఓపెన్ అవుతుందో మనం మాట్లాడుకోవటం జరిగింది. సో ఈ టాపిక్లో అంటే జనరల్గా మన సబ్కాన్షియస్ మైండ్ ఫ్రీక్వెంట్గా మనకి ఏదో రకమైనటువంటి పని చేస్తున్నా అంటే మన భవిష్యత్తును ముందే నిర్ణయిస్తున్నా కూడా అది డిస్టర్బ్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం. పడుకున్న తర్వాత మనకి బ్యాడ్ డ్రీమ్స్ రావడం అనేది ఎక్కువగా కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. అంటే 2 to 3 వీక్స్ వరకు కొంతమందికి అవే వస్తూ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ మనం అనుకున్న గోల్ ఒకటి, బయట జరిగే రియాలిటీ ఒకటి, స్పందన ఉండదు. అంటే ఇన్నర్గా కూడా డిస్టర్బ్ అయి ఉంటాం. అది దేనికి సంకేతం అంటారు? దాన్ని ఎలా క్లియర్ ఆ నెగటివిటీని ఎలా క్లియర్ చేయాలి? బ్యాడ్ డ్రీమ్స్ మనకి కొన్ని చోట్ల సందేశాలుగా. సో ఎవరైనా లాజికల్ మైండ్తో ఆలోచిస్తున్నారంటే ఫస్ట్ పార్ట్ మీకు, మెటాఫిజికల్ ప్లేన్ ఆలోచిస్తున్నారంటే సెకండ్ పార్ట్ మీకు ఇందులో. సో ఎవరైనా ఆలోచించేవాళ్ళు ఈ 2 రకాలుగా ఆలోచించండి. ఫస్ట్ లాజికల్ పార్ట్ చెప్తా. ఏవైతే అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో మన మైండ్లో కనెక్షన్లు ఏర్పరచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సీన్స్, వాడెవడో అటు వెళ్ళాడు, ఇక్కడ నుంచి ఇంకోళ్ళు ఎవరో ఇలా చూసుకుంటూ వెళ్ళారు, లింక్ చేసుకుంటుంది మన మైండ్ ఆటోమేటిక్గా. వీళ్ళిద్దరూ ఏంటి ఇలా చేస్తున్నారు, లేకపోతే ఎవరో ప్లేట్ తీసుకొచ్చారు, ఇక్కడ నుంచి వాడు ఇంకోటి ఏదో చేశాడు, మైండ్ ఆటోమేటిక్గా లింక్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే నిద్రపోయి ఉంటామో పొద్దున్నుంచి జరిగిన అన్ని సీన్లని లింక్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది మైండ్. ఎక్కడ కనెక్షన్స్ ఏవైతే కనెక్ట్ అవ్వలేదు స్లోగా ఫేడ్ ఆఫ్ అయిపోతాయి. కానీ ఆలోచనలు ఉన్నాయి, ఆ థాట్స్ అక్కడే ఉంటాయి. ఎప్పుడైనా ఇంకో సీన్ దొరికినప్పుడు ప్యాచ్ అవుతుంటుంది. సో నంబర్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ మన మైండ్లోనే సాల్వ్ కాని సమస్యగా ఉంటే, అన్రిజాల్వ్డ్ కాన్ఫ్లిక్ట్స్ నీకు కలల రూపంలో వస్తాయి. అన్రిజాల్వ్డ్ ఫియర్స్, ఏదో భయం, అవి కంపల్సరీగా ఆ కనెక్షన్ల కోసం వెతుక్కుని ఎక్కడిదో కనెక్ట్ చేసుకుని ఒక కొత్త సృష్టిని తయారు చేస్తూ ఉంటుంది. ఓకే, అన్రిజాల్వ్డ్ ఫియర్స్. అన్రిజాల్వ్డ్ రీజనింగ్స్, మనకే తెలియకుండా కొన్ని కారణాలు పెట్టుకుంటాం. లైక్ ఇక్కడ బుగ్గ మీద మచ్చ ఉంది అంటే వాడు విలన్ అని ఎట్లా అయితే మనం ఒక ఇమాజిన్ చేసుకుంటాం, అలాగా అన్రిజాల్వ్డ్గా కొన్ని రీజనింగ్స్ ఉండిపోతాయి. దట్ అత్తంటే ఇలా ఉండాలి, మామంటే ఇట్లా చేయాలి, భర్త ఏమాత్రం చేయడా, భార్య ఇలా ఉండాలి కదా, ఫిక్స్డ్ మైండ్. ఆ ఫిక్స్డ్ రీజనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆ రీజనింగ్ అంటుకోకపోతే అవి కూడా అలా తేలుతూ ఉంటాయి. ఇవన్నీ నిద్రలో మనము నైట్ ట్రాఫిక్ అంతా అయిపోయాక వీళ్ళు క్లీన్ చేస్తుంటారు కదా, అలాగ మన మైండ్ క్లీన్ చేసుకుంటున్న ప్రాసెస్లో దేనికో కనెక్ట్ చేసి ఇది ఉందా, బాగానే ఉందా అని చెక్ చేసుకుంటూ ఒక కొత్త లోకం తయారు చేస్తుంది. దీన్ని డ్రీమింగ్. అందులోనూ కలర్ఫుల్గా కావాల్సిన కలర్ యాడ్ చేస్తుంది, కావాల్సిన సౌండ్ యాడ్ చేస్తుంది, కావలసిన దాని యొక్క బాడీలో పార్ట్స్ని వాడుకుంటుంది. అంటే రన్ చేస్తున్నామంటే హార్ట్ పప్పని కొట్టుకుంటుంది కూడా, కావాల్సినట్టు ఆ ఎఫెక్ట్ ఇవ్వడానికి, దట్ నువ్వు కరెక్టే మ్యాచ్ చేస్తున్నావా అని చెక్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటుంది. ఇవి డ్రీమ్స్లో, స్లీప్లో మనకి ల్యూసిడ్ డ్రీమింగ్ అని ఇలాంటి డ్రీమింగ్స్ అన్నీ వస్తుంటాయి. ఇందులో మనం క్యారెక్టర్ని మార్చుకుంటూ ఉంటాం కూడా, మధ్యలో నిద్రలోనే కలలోనే ఇది ఈ క్యారెక్టర్ కాదు ఇంకోటి అని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇవన్నీ అన్రిజాల్వ్డ్ విషయాల మీద వస్తుంది. ఓకే, ఇది ఫిజికల్గా మనము అర్థం చేసుకోవాలి అంటే ఇలా అర్థం చేసుకోవచ్చు. ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఇది మెటాఫిజికల్ ప్లేన్. ఇది దేవుడు ఇలాంటివి నమ్మని వాళ్ళకి వర్తించదు. బట్ మెటాఫిజికల్ ప్లేన్లో ఏంటంటే మన ఫిజికల్ బాడీ, ఒక సైకలాజికల్ బాడీ, దాని తర్వాత ఒక స్పిరిచువల్ రెల్మ్ ఉంటుంది. ఇందులో మనకి భువ సువ సత్య జన తప ఇలా లోకములు పెరుగుతున్న కొద్దీ, స్వర్గలోకము నుంచి పైకి, అక్కడ నుంచి ఏవో సందేశాలు 7 ప్లేన్స్ ద్వారా మన డ్రీమ్ స్టేట్లోకి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఏదైనా రిపీటెడ్గా సర్పాలు కానీ, లేకపోతే రిపీటెడ్గా దేవుళ్ళు రావడం కానీ, ఎవరైనా వెంట పడుతున్నట్టుగా, రన్ చేస్తున్నట్టుగా, లేకపోతే పడిపోతున్నట్టుగా, లోయల్లో పడిపోతున్నట్టుగా, ఇలాంటివి కొన్ని రెగ్యులర్గా వస్తుంటాయి. ఓకే, అలాంటివన్నీ కూడా కొన్ని పాత కనెక్షన్ల ద్వారా సంకేతాలుగా వస్తాయి అంటారు. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే ఇది, ఈ ఫిజికల్ బాడీని దాటి మనకి ఏవైనా వేరే ప్లేన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి అంటే మన కాన్షియస్ మైండ్ డౌన్ అయినప్పుడే ఆ సబ్కాన్షియస్ ప్లేన్లోకి ఇంజెక్ట్ అవుతూ ఉంటాయి. కొంతమంది అవధూతలు, కొంతమంది భగవత్ ప్రేరేపణతో కొన్ని పవర్స్ ఏవైనా రావాలి అంటే ఆ మెంటల్ ప్లేన్లోంచే, ఆ డ్రీమ్ ప్లేన్లోంచే రావాలి.
ఓకే, రియల్ ప్లేన్లో మన చర్మ చక్షువులతో మనం చూడలేనివి ఇలాంటి ప్లేన్లో వస్తూ ఉంటాయి. అవి రిపీటెడ్గా రెగ్యులర్గా వస్తున్నాయంటే వాటిని అనలైజ్ చేసుకోవడం ఎప్పటికైనా మంచిది. ఇది నేనేదో మీకు దయ్యాలున్నాయి భయపడమని కాదు. పాయింట్ ఇస్ సమ్ రిపీటెడ్ ఉన్నాయంటే ఎక్కడో ఏదో ఫ్లాష్ మిస్ చేసాం మనం. అది పూర్వజన్మది అయి ఉండొచ్చు, లేకపోతే మనకి చెయ్యాల్సిన దిశానిర్దేశం అయి ఉండొచ్చు, లేదా కర్మవాసన కర్మవాసన అయి ఉండొచ్చు. అలా వస్తాయి. అండ్ నిజంగా కూడా కర్మవాసన ద్వారా పోగొట్టుకోవాల్సిన నిన్ను నిద్రలో భయపడించి పోతాయి. సో దే ఆర్ ఆల్ గుడ్ అవునా? గుడ్ అలా వెళ్ళిపోతాయి. సో నిన్ను నిద్రలో భయపడించి చేసేవి వస్తాయి. దీనిని అనుభవించడానికి ఒకసారైనా జీవితంలో శరీరమును వదిలి ఆ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ చెయ్యాలి. మన శరీరముని వదిలి జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ప్లేన్ అండ్ సీ ఎంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంటుందో. దీనికి మనము భువర్లోక గమనం అని ఇట్లా చాలా నేర్పిస్తాం టెక్నిక్స్. ఆస్ట్రల్ ఇది కొంచెం మెటాఫిజికల్, నాట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కాదు, బట్ కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఎక్స్పీరియన్స్ ద్వారా నేర్చుకోవచ్చు. సో అలా స్పిరిచువాలిటీ ఉంటుంది బియాండ్. సో దాన్ని దాటి వెళ్ళడానికి ఈ ఫిజికల్ దాన్ని కొంచెం పక్కన పెట్టుకుని ట్రై చేయాలి. ఇందులోకి ఈ డ్రీమ్ ప్లేన్లోకి వేరే డైమెన్షన్ నుంచి రావడానికి కొన్ని సంకేతాల ద్వారానే వస్తాయి. అందులో ఫస్ట్ వచ్చేసి రిపీటెడ్ సీన్స్, అవే సీన్ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, అలా ఒకటి ఉంటుంది. రెండోది వచ్చేసి రిపీటెడ్ సౌండ్ స్మెల్ కండిషన్. సో ఎప్పుడైనా డ్రీమ్ ప్లేన్లోకి వస్తున్నాయంటే రిపీటెడ్ సౌండ్ స్మెల్ వస్తున్నాయంటే అదర్ ప్లేన్స్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చే ప్రయత్నం చేస్తుంది. సో ఆ టైప్లో అబ్జర్వ్ చేసుకోవాలి. స్మెల్ వస్తుంది, అదే స్మెల్ లాగా అదే కలర్ లాగా అది కనిపిస్తూ ఉంటుంది, సౌండ్స్ లాగా. ఓకే, ఇదొకటి. ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అంటే సేమ్ మనుషులు, మనం ఎప్పుడూ చూడని మనుషులు, బట్ దే ఆర్ స్టాండింగ్ ఒక కార్నర్ ఆఫ్ యువర్ మైండ్లో చూస్తుంటారు. ఇది ఎవరైనా చేసుకోవాలంటే ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. ట్రై. ఎప్పుడైనా ఒక పాతపడ్డ బంగ్లా, మంచి ఫర్నిష్డే కానీ పాత బంగ్లాలో మనం లోపల ఎంటర్ అయ్యాక ఒక ప్లగ్ స్విచ్ ఆన్ చేస్తే ఎలా సౌండ్ వస్తుంది, రీసౌండ్, అలాగ మన లోపల మన మైండ్లో ఎన్నో వేల రూములు క్లోజ్ చేసి ఉంటాయి, ఎన్నో వేల చీకటి రూమ్స్ క్లోజ్ చేసి ఉంటాయి. అందులోకి వెళ్ళి స్విచ్ ఆన్ చేస్తే టక్ మన సౌండ్కి ఎన్నో రూముల్లో లైట్లు వెలిగినట్టు చాలా రూమ్స్లో లైట్ వెలుగుతాయి. ఎప్పుడైనా నిద్రపోయే ముందు జస్ట్ లై డౌన్ ఫ్లాట్, చేతులు పైకి పెట్టి ఫ్లాట్గా పడుకుని జస్ట్ ఆ రూమ్స్లో ఏమున్నాయో చూడాలే ప్రయత్నం చేయండి. మన డీప్ కాన్షియస్నెస్ దాటి మనకు వచ్చే కళలు అవన్నీ దాటి 90% ఆఫ్ యువర్ బ్రెయిన్స్ రూమ్స్ ఆర్ ఆల్ క్లోజ్డ్. వాటిని ఒకసారి స్విచ్ ఆన్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి. ఈ చీకట్లోకి వెళ్ళడానికి భయపడతారు చాలామంది. ప్లీజ్ వెళ్ళండి, ఒకసారి ట్రై చేయండి. మీ లోపల ఎన్ని జన్మల ఇన్ఫర్మేషన్ ఉంది, మై గాడ్ అనిపిస్తుంది. ఇది వీక్ హార్ట్ ఉన్నవాళ్ళు, భయపెట్టేవాళ్ళు, హాలూసినేట్ చేసుకునేవాళ్ళు, నాకు అలాగనిపించింది, నాకు ఇలాగనిపించింది, దేవుడు మాట్లాడేది, ఈ టైప్లో హాలూసినేట్ కాకుండా జస్ట్ అబ్జర్వ్ ఇట్, ఎంజాయ్ దట్ జర్నీను. మన బ్రెయిన్ లోపలే ఉండే ఎన్నో రూమ్స్ని మనం ఒక్కొక్క స్విచ్, మన లోపల ఫియర్స్, మనం ఎప్పుడో వద్దనుకుని తిట్టుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆ రూమ్లో అలా కూర్చుని ఉంటారు. వాళ్ళని స్లోగా పట్టి బయటకు వదిలేస్తే నీ డ్రీమ్స్ అనేవి, పిచ్చి డ్రీమ్స్ అనేవి, పిచ్చి కళలు అనేవి పోతాయి. మేబీ దే షుడ్ ట్రై. ఇలాంటివి బోలెడంతుంది, చాలా మంచి రెమెడీ అండి, బోలెడంతుంది. సో మనం స్లోగా అట్లా ధ్యాసలోకి వెళ్ళి మెల్లిగా రూమ్స్ అన్నీ వెతికి అసలు లోపల ఏం భయం పడుతున్నా, దీనికి లీడ్ ఎక్కడుంది, దీన్ని ఎక్కడ మనం సాల్వ్ చేయొచ్చు అని తీసి నాకు వద్దు నువ్వు అని చెప్పి వాళ్ళని బయటకు పంపించేయచ్చు. మేబీ దే షుడ్ ట్రై. చాలా బాగుంటుంది. ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. ఆ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. ఎప్పుడు ఏ టైంలో ఉంటుంది బ్యాచెస్? మార్చ్ 1 నుంచి 5 దాకా మనకి క్లాస్ ఉన్నాయి. 5 డే క్లాస్ ఉంటుంది. అండ్ మార్నింగ్ 6 to 7 ఉంటుంది. జూమ్లో ఆన్లైన్లో ఉంటుంది. ఇంట్లోనే కూర్చుని నేర్చుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. కింద నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్కి ఫోన్ చేస్తే మనం జాయిన్ అవ్వచ్చు. కౌళ్ళ సూర్య సాధన బ్యూటిఫుల్. మన లోపల ఉండే కౌళ్ళ సూర్య శక్తిని యాక్టివేట్ చేసుకోవడానికి, ఉన్న ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు అనడానికి యూజ్ అవుతుంది. ఇది హెల్త్, వెల్త్, ప్రాస్పరిటీకి సంబంధించి కంప్లీట్గా అన్ని విషయాలని నేను క్లాస్లో డీటెయిల్డ్గా చెప్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.